అయితే మనకి 'నాగబంధనం' అని చెప్పేసి మూవీ రిలీజ్ అవ్వడం జరిగిందండి. మనకి కొత్త హీరోనే. తర్వాత మనకి కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి 'స్మార్ట్ శంకర్‌లో' హీరోయిన్ ఉంటారు కదా మనకి. దాంట్లో హీరోయిన్ కూడా ఉన్నారు దీంట్లో. హీరోయిన్ ఆమె కూడా హీరోయిన్‌గా చేశారు. అయితే మనకి మిగతా వాళ్ళందరూ కూడా కొత్తవారే. మనకి ఒకళ్ళు మాత్రం ఒక ఐడియా ఉన్నారు. మనకి ఏ సినిమాలో అంటే చాలా సినిమాల్లో ఉంటారు. ఆయన 'నాని' గారి సినిమాల్లో కానీ, ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఆయన బాగా ఫేమస్ మన తెలుగులో. ఆయన మిగతా వాళ్ళు అందరూ తెలియదు. మిగతా అందరూ తమిళ్లో మలయాళం యాక్టర్స్ అనుకుంటా. అయితే మనకి 'నాగబంధనం' సినిమా చూస్తే మంచి హైప్తోనే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే నేను 3 గంటలు సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. విఎఫ్ఎక్స్ మీద బాగా ఎఫర్ట్స్, టెక్నీషియన్స్ కూడా చాలా కష్టపడ్డారు, అదొకటి అర్థమవుతుంది. తర్వాత విఎఫ్ఎక్స్ అయితే చాలా సూపర్ డూపర్గా ఉంది. బాగా నాకు క్లిక్ అయింది అనిపించింది విఎఫ్ఎక్స్ పరంగా. కానీ ఏంటంటే స్టోరీ చాలా సింపుల్గా, ఏదో ఒక నార్మల్, ఏదో ఒక ఎలా అంటే ఒక వెబ్ సిరీస్ లాగా, ఒక ఓటీటీలో కంటెంట్ రిలీజ్ అయ్యే దానిలాగా తీయడం జరిగింది. అదొకటే కొంచెం డిసప్పాయింట్. డైరెక్షన్ కూడా అంతగా ఎంగేజింగ్ అనిపించలే. ఎక్కడైతే మనకి విఎఫ్ఎక్స్ ఉందో అవన్నీ కూడా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. యాక్టింగ్ కూడా పెద్దగా ఏం లేదు. ఒక యాక్షన్ ఫైట్స్ కానీ అవి అయితే సూపర్ డూపర్గా ఉన్నాయని చెప్పాలి. నాకు ఓవరాల్గా చూస్తే మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. యావరేజ్గా నిలిచిద్ది. దీనికి రేటింగ్ వచ్చేసి 5కి 2.5 ఇవ్వచ్చు. అది కూడా ఇవి విఎఫ్ఎక్స్ వర్క్ వల్లే. టెక్నీషియన్స్ వర్క్ అయితే గట్టిగా కనపడుతుంది. యాక్టర్స్ కూడా అందరూ కాకపోయినా కొందరు బాగానే చేశారు. ఫైట్ మాస్టర్ కూడా చెప్పాలంటే కంగారు చెప్పాలని చెప్పాలి. మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. ఎక్సలెంట్గా ఉన్నాయి ఫైట్స్ అయితే. నాకు బాగా అనిపించినాయి. అయితే ఖచ్చితంగా దేవుడి మీద డివోషనల్ భక్తి ఉన్న వాళ్ళు కానీ, ఇంకెవరైనా ఫ్యామిలీస్తో అయితే సరదాగా వెళ్ళి చూడండి, పర్లేదు. బోరు ల్యాగ్ అయితే లేదు కానీ పర్లేదు, సరదాగా వెళ్ళిపోయింది. ఒకసారి అయితే సరదాగా చూడొచ్చు. ఓకేనా? అయితే నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.